చిరంజీవి సినిమా రామ్ చరణ్ సినిమా అటువంటి కండిషన్ పరిస్థితి అలా ఉంది అన్న. అది మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే వార్డు మెంబర్ కానించి పిఎం దాకా అందరూ నేర్చుకోవాలి. ఈ సినిమాలో బేసిక్ ఇది బేసికే కాదు మొత్తం అనుకో. ఇప్పుడు వరకు మన శంకర్ ఫామ్ లో లేడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అడిగినా ఫామ్ లో లేడు అంటారు. ఈ సినిమా ఎలా ఆడుతుంది అంటున్నారు. వచ్చిన తర్వాత ఫుల్ కమ్ బ్యాక్ అన్న. శంకర్ మూవీ మనిషి చచ్చిపోతాడు అంతే. భారతీయుడు జెంటిల్మెన్ మీకు కళ్ళకు కనిపిస్తాడన్న. ఆ విధమైన గుడ్ మెసేజ్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ సినిమాలో ఏం కావాలో అది మీకుంది. మీకేం కావాలా? రొమాన్స్ ఖైరా ఆద్మీర్ అయితే పిప్పి చేసాడు. ఐపీఎస్ గా వచ్చాడు. మీకు 10 seconds అన్న. 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. స్టైల్ అయితే సూపర్ అన్న. ఐపీఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే రోల్ అయితే సినిమాకి హైలైట్ అన్న. అదే ఒక హైలైట్ అనుకుంటే అప్పటి క్యారెక్టర్ అయితే మన పాలిటిక్స్ లో ఇలాంటి అప్పటి క్యారెక్టర్. అవునా? ప్రతి ఒక్క స్టేట్ కి ఇలాంటి అప్పటి క్యారెక్టర్ ఉంటే మన రాజకీయాలు ఆస్ట్రేలియా దేశమే మారిపోద్ది. ఈ సినిమా ఒక్కసారి చూడండి, దేశం కూడా ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రధానమంత్రి ఎలా ఉండాలో, వార్డు మెంబర్ ఎలా ఉండాలో, కలెక్టర్ ఎలా ఉండాలో చూపించాడు అక్కడ. ఏ సినిమాలో ఉందండి? ఏ సినిమాలో ఉంది అలాంటిది? అంటే డబ్బు లేని రాజకీయం, డబ్బు లేని సినిమా ఇదే. ఇది డబ్బు లేని సినిమా అంటే ఏంటి? సినిమా ఎంత నిజాయితీగా ఒక్కడో చూడాలి. ఎంత నిజాయితీగా పాలిటిక్స్ లో లాగి ఎలా క్యారెక్టర్ పోగొట్టుకుంటామో అంటే కళ్ళకి చూపించాడు. ఈ సినిమా మళ్ళీ బతికాడు. అప్పన్న పుట్టాడంట. తర్వాత ఒక సీఎం అయిపోయాడంట. రామ్ చరణ్ సడన్ గా సీఎం అవుతాడు, సడన్ గా కలెక్టర్ అవుతాడు, సడన్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిపోర్టరు, అప్పుడప్పుడు వ్యవసాయదారుడు అయిపోతాడు, అప్పుడప్పుడు ఏమవుతాడు లవర్ బాయ్, అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు. కాబట్టి రామ్ చరణ్ ఏమవుతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ పోతాడో మనకే తెలియదు. కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాలో ఏమవుతాడో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే సినిమా నేను చెప్పినట్టు కానీ ఈ సినిమా గ్లోబల్ మొత్తం మీద ఆడిస్తే సంవత్సరం రోజులు 1,00,000 కోట్లు కూడా కొట్టే ఛాన్సులు ఉన్నాయి. కానీ మీరు కానీ నెగిటివ్గా ట్రోల్ చేసి ఎవడెవడో చెప్పిన మాటలంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుపడదు. మీరు బాగుపడరు, నేను బాగుపడను, ఆ సినిమా హీరో బాగుపడ్డావు, ఈ సినిమా థియేటర్ ఓనర్ కూడా బాగుపడ్డావు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. ఇది ఒక తెలుగు సినిమా, ఇది తెలుగు భాషగా పట్టం కట్టే సినిమా. ఇటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు దగ్గర రాకూడదు అంతే. కాబట్టి వస్తాయిలే, కష్టపడితే వస్తాయి. కాబట్టి ఈ సినిమాని దయచేసి అందరూ చూడండి. 1,00,000 కోట్లు కూడా వచ్చాడు చేద్దాం. చూశారు కదా, రాత్రి నుంచి నేను మా అన్న రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాం అండి. రాత్రి నుంచి అండి అదే రోడ్డు మీద ఫుట్పాత్ మీద 500 బట్టి టికెట్ కొని మరి అన్న సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోయాడు. చచ్చిపోయి మళ్ళీ పుట్టాడన్నా, మళ్ళీ పుట్టాడు. తర్వాత పుట్టే మళ్ళీ సీఎం అయ్యాడు, మళ్ళీ కలెక్టర్ అయ్యాడు, మళ్ళీ ఐఏఎస్ అయ్యాడు, మళ్ళీ ఐపీఎస్ అయ్యాడు, సినిమాలో అయ్యాడు. కాబట్టి సినిమాలో చూడండి, నిజ జీవితంలో మాత్రం తీసుకోపోకండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక కామెడీ.